రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ తల్లాడ మండల స్థానిక రైతు వేదిక ప్రాంగణంలో కళ్యాణలక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. తల్లాడ మండల పరిధిలోని కళ్యాణలక్ష్మి 24 చెక్కులు గాను లబ్ధిదారులకు 24,02,784 రూపాయల విలువ గల చెక్కులను నేడు ఎమ్మెల్యే రాగమై దయానంద్ లబ్ధిదారులకు అందించడం జరిగింది. చెక్కుల పంపిణీ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, సీనియర్ నాయకులు, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండల మరియు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, లబ్ధిదారులకు, మట్టా అభిమానులకు, సామాజిక కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అందిస్తున్నందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఆడపిల్లల తల్లులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందు ఇంకా మేడం గారు మళ్ళీ ఈ ప్లేస్లోనే ఉండాలని కోరుకుంటూ అలాగే మరి ఎండలో కూడా మామూలు ఎండలు ఉంటుంది, మనం చూస్తానే ఉన్నాం. బట్ రోజున మరి ఒక ఎండ లేదు, వాన లేదు, ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉంది. మరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చేర్చడానికి మరి మేడం గారి కృషి ఎంతైనా ఉంది. వైద్యం విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు నేను చూస్తూ ఉంటాను, నేను తనతో జర్నీ చేస్తాను ఓకే ఇలా ఉందా సరే అంటే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. అంటే సగం రోగం మనకి ఇక్కడే తగ్గిపోతుంది అన్నమాట. అలా చేస్తున్నారు మన డాక్టర్మ్మ. మరి అట్లాగే విద్యార్థి మీ అందరికీ తెలిసింది. దానికి తోడు మొన్న మోటివేషన్ క్లాసెస్ అని సత్తుపల్లి, కల్లూరు ప్రతి హాస్టల్ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లలందరికీ ఎలా చదువుతుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేటువంటిది జరిగితే ఆ ప్రోగ్రామ్ ఓపిక వాళ్ళతో పాటు కూర్చొని ఆ ప్రోగ్రామ్ అన్నింటినీ సక్సెస్ చేశారు. మరి నిన్న మొన్నటి వరకు అట్లా నిరంతరం మనతోనే ఉండి మన కోసం చేసేటువంటి వాళ్ళే కదా మనకు కావాల్సింది కూడా. మరి ప్రభుత్వ పథకాలన్నీ అందడంలో మన రాష్ట్రం మొత్తంలో కూడా మేడం గారు తీసుకొచ్చినంత విధంగా ఎవరు తీసుకురావట్లేదనే చెప్పాలి. మరి అందరికీ దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో కూడా అందరూ స్టార్ట్ చేసుకోవడం, అవి కూడా చిన్న చిన్న సాఫ్ట్వేర్ డిస్ట్రిక్ట్లో కానివ్వండి, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ప్లేసెస్ వాటిల్లో కానివ్వండి, ఏ ఉన్నా సరే మేడం ముందుండి చేస్తున్నారు. మరి ఇవాళ మనం 30-40 ఇల్లు ఒక్కొక్క గ్రామానికి వచ్చిందంటే ఒక్కొక్క గ్రామానికి 5-5 లక్షలు ఎక్కడ కూడా చేయలేదు. ఇవాళ ప్రతి పథకం తీసుకొచ్చిన తర్వాత ఎవరికైతే చేయాలో ఆ ప్రభుత్వ పథకాలు అవన్నీ మనకి చేరవేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆవిడ ప్రయత్నంలో మనకు కూడా వెన్నటి భాగమై ప్రతి నిమిషం రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని మన మేడం గారికి కొంచెం మనందరికీ సేవ చేసే విధంగా మనం సమాయత్తం అవ్వాలని కోరుకుంటూ వర్షంలో కూడా మా కోసం ఓపిక నుంచి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొద్ది వర్షం వల్ల లేట్ అయింది, కొద్దిగా క్షమించాలి. ముబారక్ చెక్కులు మనకి వాళ్ళ 24 వచ్చినాయి. దాని ద్వారా 24,02,784 రూపాయలు ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఈ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఒక పేరు తరగతి, దిగువ మధ్య తరగతి, పేరెంట్స్ పిల్లల పెళ్లి చేయాలి. అందులో ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే అది తలకు మించిన భారం అవుతుంది. ఎంతో శ్రమ వచ్చి అప్పుల పాలవుతా ఉన్నారు. అందుకని ఆర్థికంగా తోడ్పాటు అందించడం కోసం చిరు ప్రయత్నమే ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు. దీని ద్వారా ఆడపిల్లకి పెళ్లి కాకుండా 1,00,000 రూపాయల 116 రూపాయల చెక్ అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పుల ఊరిలో కూలిపోయినా సరే మన పేద ప్రజలు తల్లులు ఎలాంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఎంతో కృషి చేస్తూ నిధులు సమకూరుస్తూ మనకి ఈరోజు అభివృద్ధి పనులు విషయమే వస్తే
మరి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చింది వీళ్ళు, ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఇచ్చింది పట్టుమని ఒక 11 నుంచి 12 ఇళ్ళు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అవి కూడా ఎక్కడెక్కడ ఊరికి ఎక్కడో దూరంగా ఎటువంటి సౌకర్యాలు లేవు, డ్రైనేజీలు లేవు, తర్వాత వెళ్ళడానికి రోడ్లు లేవు, అలాంటి చోట్ల ఇచ్చారు. చాలా మంది అందులో నివాసం కూడా ఉండట్లేదు. కొన్ని చోట్ల అయితే అరకొర పనులు చేసేసి లబ్ధిదారులు కూడా అందివ్వలేదు. అలాంటిది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలోనే 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం ఎటువంటి పక్షపాతతో లేకుండా ఇందిరమ్మ కమిటీ ద్వారానే మనం ఎంపిక చేసి విలేజ్ బట్టి మనం 20 నుంచి 50 ఇళ్ళ దాకా కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మొదటి విడతలో రాని వాళ్ళకి ఇంకా 2వ విడత, 3వ విడత, 4వ విడత కూడా ఉంది. పైగా 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి డైరెక్ట్గా లబ్ధిదారులైన మీ ఖాతాలోనే పడుతుంది. ఎటువంటి తలాంత ప్రమేయం లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్కి జమ అవ్వడం అనేది, 5 లక్షలు ఒక ఇంటి కోసం ఇవ్వడం అనేది మన దేశంలోనే ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మన తెలంగాణలోనే ఉంది. అలాగే ఇంకా అభివృద్ధి పనులన్నీ చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి కానీ 2 నుంచి 3 పథకాలు గ్యారెంటీగా అమలు అవుతున్నాయి. ఒకసారి ఆలోచించండి అందరికీ గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ ఉందా? ఉంది కదా, తల కట్టి ఊపండి. దాదాపు 190 మందికి ఫ్రీ కరెంట్ వస్తుంది. అలాగే స్టేట్ ని అనుకూలిస్తున్నాను మన వేదమోహన్ గారు ఎమ్మెల్యే గారికి, మరి స్టేట్ మీద ఉన్న అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అన్నారోజు నా పేరు సైగమ్మ. మా పాపకు మ్యారేజ్ 9 months అయింది. అంటే ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్ అనేది మనకి అందిస్తున్నందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఆడపిల్లల తల్లులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందు ఇంకా మేడం గారు మళ్ళీ ఈ ప్లేస్లోనే ఉండాలని కోరుకుంటూ అందరికీ వచ్చినాయి. అలాగే యాడింగ్ మెంబర్స్ ఎవరైనా ఒక్కొక్క సభ్యులు ఎక్కించకపోతే ఇప్పుడు అవి కూడా ఎక్కినాయి. సో దాదాపు అందరికీ రేషన్ కార్డు ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఒకవేళ రాకపోయినా చింతించాల్సింది లేదు, అది నిరంతర ప్రక్రియ. మనం అప్డేట్ చేస్తుంటే వచ్చేస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు సన్న బియ్యం కూడా వస్తుంది రేషన్ కార్డుల ద్వారా. ప్రతి కుటుంబానికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఒక మనిషికి. అలాగే ఆడపడుచులందరికీ కూడా ఆధార్ కార్డు చూపిస్తే చాలు బస్సు ప్రయాణం ఫ్రీ. ఇక్కడే 3 పథకాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా 8,100 మందిని జీపీఓలు గ్రామ పరిపాలనా అధికారులుగా తీసుకోవడం జరిగింది. అలాగే టీచర్స్ 15,000 మంది టీచర్ పోస్టులు వచ్చినాయి. మొత్తం ఉద్యోగాలన్నీ కలిపి దగ్గర 61,000 ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా త్వరలో ఒక 30,000 ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అన్ని చేస్తున్నా సరే మనం ధైర్యంగా గట్టిగా చెప్పట్లా, వస్తున్న పథకాలు చెప్పాలా లేదా? టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ ఏమి ఇచ్చిందంటే మీరు మాట్లాడాలి. మరి ఇన్ని లబ్ధి పొందుతున్నాం కనుక ఎన్ని చెప్పాలి. అట్లనే గతంలో లాగా కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు చూడండి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలుసు. మన పార్టీ కాదు అనుకున్న వాళ్ళని పక్కన పెట్టేసేవాళ్ళు, వాళ్ళకి వచ్చాయి కాదు. మనం ఇప్పుడు అట్లా లేదు, ఏ పార్టీ అని కాదు. ఎవరైనా సరే పేద ప్రజలు వాళ్ళు మరి ఇబ్బందుల్లో ఉంటారు, హాస్పిటల్ ఖర్చులు అయి ఉంటాయి అని ప్రతి ఒక్కరికి కూడా మనం చేతనైనంత సహాయము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వస్తా ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్. ఒకవేళ అది ఆరోగ్యశ్రీ లేకపోతే కనుక నిమ్స్ని పంపిస్తున్నారు. నిమ్స్లో మీకు ఎల్ఓసి ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కానీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఇప్పటి వరకు మన తల్లాడ మండలం నుంచి సుమారుగా 150 మంది కాక కూడా నిమ్స్లో ఫ్రీగా చికిత్స చేయించాం. అలాగే ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాం.
అన్నిటికంటే మహిళలకు ఇంకా ముఖ్యమైన శుభవార్త ఏంటంటే డ్వాక్రా మహిళలకి కూడా బతుకమ్మ చీరలు రాబోతా ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 చీరలు వస్తున్నాయి. వచ్చినాయి కదా, వచ్చినాయని కొన్ని చోట్ల స్టాక్ వచ్చినాయి. డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగింది. చాలా మందికి క్యాంటీన్లు పెట్టుకోవడానికి, స్త్రీ టీలు కానీ, అలాగే మహిళా క్యాంటీన్లు ఆఫీసుల దగ్గర పెట్టుకోవడానికి ఇవన్నీ అవకాశం కల్పించి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా ఇన్ని లబ్ధి పొందుతూ మనం ఇంకా కాంగ్రెస్ని ఇంకా ముందు కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీస్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఎన్నికల్లో కూడా మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ గెలిపిస్తే 100% నిజంగా ఎవరైతే అర్హులో, ఎవరైతే నిరుపేదలో, ఎవరైతే నిజంగా ఆ పథకానికి అదే ఎవరైతే దానికి అర్హులో అనేది గమనించి, అది కూడా ఒక్కరు కాదు, నేను చెప్పడం కాదు, లేదా మా లీడర్స్ చెప్పడం కాదు, ఎంత కమిటీ గ్రామస్తులందరూ కమిటీ ఏర్పరచుకొని ఏదైనా సరే గ్రామ సభ ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. అందరికీ తగు న్యాయం చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ లబ్ధిదారుల నుండి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీఎంలకు తెలుసు, సత్తుపల్లిలో వచ్చేసినాయి చాలా సారీస్. ఓకే ఊళ్ళోనే. ఓకే 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 అమ్మా. ఓకే ఓకే చెక్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ తెప్పించుకోమని. ఓకే